నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక చర్చకు స్వాగతం. అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి తాను ఏం మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వక్రీకరిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసలు కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ ఉందా అంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. జేపీ నడ్డా కానీ, కిరణ్ రిజిజు కానీ, అలాగే హోంమంత్రి అమిత్ షా కానీ అసలు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఏ విధంగా అవమానించింది అనేటువంటి విషయాన్ని ఒక 3-4 విషయాలు చాలా స్ట్రాంగ్గానే బీజేపీ మెన్షన్ చేస్తూ ఉంది. అసలు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1952లో ఏ విధంగా అయితే అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని పెట్టి ఓడించారో 15,000 ఓట్ల తేడాతో, అలాగే మళ్ళీ 54లో కూడా అదే విధంగా ఓడించారు. ఎక్కడ ఒక స్థలం కూడా, ఒక 6 అడుగుల స్థలం కూడా అతనికి ఇవ్వలేదు, అంబేద్కర్కి కేటాయించలేదంటూ ఇలాంటి చాలా అంశాలను బీజేపీ ఈ రోజున ప్రస్తావిస్తోంది. ఇందులో వాస్తవం ఏంటి, అమిత్ షా ఏం మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏ విధంగా పోర్ట్రే చేస్తోంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు కిషోర్ తుపాటి గారు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంబేద్కర్ గురించి అమిత్ షా గారు ఏం మాట్లాడారు, మీరు కూడా వినే ఉంటారు. ఏం మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ ఏం ఆరోపిస్తుంది, ఫస్ట్ దీంతో మొదలు పెడదాం. రాజు గారు, అమిత్ షా గారు 100 మినిట్స్ స్పీచ్ ఇచ్చారు. ఓకే, 100 నిమిషాల స్పీచ్ లో వీళ్ళు 22 సెకండ్ల బిట్టు తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు రాజు గారు అని నేను ఏదైనా అన్నాను అనుకోండి, ఇంకో కంటెక్స్ట్ లో నేను వేరే దానికి తీసుకోకపోతే, నేను ఎవరినో తిడతా ఉంటే మీ కామా తీసేస్తే రాజు గారు తిట్టినట్టు కాలే. ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్. ఎస్, ఫ్యాబ్రికేటెడ్. ఇంకొకటి ఏంటంటే, అమిత్ షా గారు ఏమన్నారంటే, వీళ్ళు 24 గంటలు అంబేద్కర్ 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 అని జపం చేస్తున్నారు కదా, ఆ విధమైన జపం గాని దేవుడి మీద చేసినంటే వీళ్ళకి కనీసం పుణ్యమన్నా వచ్చిండు. అంబేద్కర్ గారిని అన్ని రకాలుగా అవమానించి, అన్ని రకాలుగా అసలు అంబేద్కర్ గారు పార్లమెంట్ కి రాకుండా చేయాలని జవహర్లాల్ నెహ్రూ గారు 1952లో క్యాండిడేట్ నిలబెట్టి ముంబై నార్త్ సెంట్రల్ నుంచి ఆయన ఓడించడం జరిగింది. 15,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఆల్రెడీ అప్పుడు బ్యాలెట్ పేపర్ ఉన్నా కూడా ఆ బ్యాలెట్ పేపర్ కూడా కొన్ని ఓట్లు వాంటెడ్ గా కూడా కొన్ని కౌంట్ చేయలేదని కూడా విన్నాము. అదే విధంగా 54లో బాంద్రాలో ఒక క్యాండిడేట్ ని పెట్టి అక్కడ కూడా ఓడించారు. 2 సార్లు అంబేద్కర్ గారిని ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదే విధంగా అంబేద్కర్ గారు ముఖం చూడడానికి, అంబేద్కర్ గారు పార్లమెంట్ లో ఉండడానికి కూడా ఈయన ఇష్టపడేవారు కాదు జవహర్లాల్ నెహ్రూ గారు. అందుకే ఆయన ఓడించడం జరిగింది. ఆయన రాజ్యసభకు వెళ్ళడానికి కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, బీజేపీ ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షులు అయితే ఉన్నారో వారు సపోర్ట్ చేసి, వారి సపోర్ట్ తోటి అందరు కలిపి సపోర్ట్ చేసి ఆయన రాజ్యసభకు వెళ్ళేటట్టు చేశారు. ప్లస్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చారు. సో వాళ్ళు అవమానించబట్టే కదా కేబినెట్ రిజైన్ చేసి వస్తారు. ఈ విధంగా అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానం చేసిన కాంగ్రెస్ ఆయన గురించి ముసలి కన్నీరు కారిస్తే నవ్వొస్తాంది అనే పద్ధతిలో అమిత్ షా గారు చెప్పే భావంతో ఇలా వచ్చిందండి. ఆయన ఇంకొకసారి ఉదాహరణకు చెప్తాను. కాంగ్రెస్ ఎంత ఇదిగా ఉంటదంటే, 1955లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఆయనే భారతరత్న ఇచ్చుకున్నారు. అదే విధంగా ఇందిరాగాంధీ గారు 1971లో ఆమె ప్రధానమంత్రి, ఆమె ఇచ్చుకున్నారు భారతరత్న. అదే అంబేద్కర్ గారికి ఇది రావాలంటే 1991 దాకా పట్టిందండి. అది కూడా బీజేపీ సపోర్టెడ్ విపి సింగ్ సర్కారు ఇచ్చింది. అదే విధంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కూడా ఆయన ఒక విగ్రహం, మన ఆయన ఫోటోని, ఆయన విగ్రహ స్థాపన కూడా ఈ గవర్నమెంట్ తర్వాతనే వచ్చింది. ఈవెన్ అంబేద్కర్ గారికి ఢిల్లీలో స్థలం కూడా ఇవ్వలేదు. ఎవరంటే వాళ్ళకు ఇచ్చినారు ఢిల్లీలో స్థలము. అంబేద్కర్ గారికి స్థలం ఎవరైతే పివి నరసింహరావు గారికి ఎలా అన్యాయం జరిగిందో అదే విధంగా అంబేద్కర్ గారికి కూడా అన్యాయం జరిగింది. ఆయన వచ్చి మళ్ళా ఆయన ముంబైలో ఇది చేయాల్సింది వచ్చింది. సో ఇన్ని అవమానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు గారుస్తూ అంబేద్కర్ గారిని వాడుకుంటున్నారు అనే కాన్సెప్ట్ లో ఆయన చెప్పడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్ లో అమిత్ షా గారు అసలు మాట్లాడే అర్హత ఉందా కాంగ్రెస్? ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా ఏది హైడ్ చేయడానికి లేదు. ఎందుకంటే మనకి స్టాటిస్టిక్స్ తెలుస్తున్నాయిగా, ఎన్నికల్లో పోటీ చేయడం తెలుస్తుందిగా, పోటీ పడిన అభ్యర్థి ఎవరో తెలుస్తుంది కదా. ఇప్పుడు అదే అంబేద్కర్ గారి ఫోటో పట్టుకొని ఈ రోజున పార్లమెంట్ ఆవరణలో వీళ్ళు నిరసన వ్యక్తం చేయడం అనేది నిజంగానే హిపోక్రసీ లాగానే కనబడుతోంది. సో రాజ్యాంగాన్ని
ఆమోదించిన 75 సంవత్సరాల తర్వాత ఈ మధ్య 2 రోజుల పాటు చర్చ కూడా జరిగింది. రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది ఎవరు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నది ఎవరు అనేటువంటి చర్చ కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా 2 పార్టీల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం జరిగింది. మీరు గమనించి ఉంటారు సెషన్స్. దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, ఒపీనియన్ ఏంటి? రాజు గారు, ఇప్పుడు 75 ఇయర్స్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని దాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిన చర్చలో భాగంగా అందరికి టైం ఇచ్చారు మాట్లాడే క్రమంలో. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, మోదీ గారు మాట్లాడారు, అమిత్ షా గారు కూడా మాట్లాడారు. అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడారు, మోదీ గారు లోక్సభలో అందరిని ఉద్దేశించి మాట్లాడారు. సో కాంగ్రెస్ ఎన్నో రకాలుగా కాన్స్టిట్యూషన్ ని కానీ అంబేద్కర్ గారి గారిని అవమానించింది అనేది ఆ కాంటెక్స్ట్ లో బయట పెట్టారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ ఇప్పుడు ఉదాహరణ 1975 ఎమర్జెన్సీ ఉందండి. ఎంతకంటే చీకటి అధ్యాయం ఉంటుందా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో? ఆమెని అలహాబాద్ హైకోర్టు ఈమె యొక్క ఎన్నిక చల్లదు అన్నారు. అంటే ప్రధానమంత్రిగా ఆమె రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇమీడియట్ గా రాజ్యాంగ దీన్నే మార్చుకొని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఏదన్నా ఒక అమెండ్మెంట్ చేసినారు అనుకోండి, ఈ రోజు నుంచి చెల్లుబాటులోకి వస్తుందని చెప్పొచ్చు, లేకపోతే ఫ్రమ్ టుమారో, ఫ్రమ్ జనవరి 1 అని చెప్పొచ్చు. ఈ మాట కాదు, గతంలో నుంచి కూడా తీసేసుకున్నారు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారా అనేది బీజేపీ వాదన. కాంగ్రెస్ ఈయన వచ్చేసి కాన్స్టిట్యూషన్ బుక్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు రాహుల్ గాంధీ గారు. ఆయన మాత్రము ఫారిన్ లోకి వెళ్ళినప్పుడు రిజర్వేషన్ ఉండకూడదు అంటారు. అదే విధంగా రాజీవ్ గాంధీ గారు ఎన్నోసార్లు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారనే విషయాన్ని కూడా వాళ్ళు ఉటంకించారు. వీళ్ళు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడతారు. వీళ్ళు ఎన్నిసార్లు చేశారు? 1956 మన 356 ఆర్టికల్ ని ఎన్నిసార్లు? ఆల్మోస్ట్ 50 సార్లు ఇందిరాగాంధీ గారు. అసలు ఈ రోజు మనం 1 నేషన్ 1 ఎలక్షన్ కి ఈ రోజు మళ్ళా కొట్లాడేసి మళ్ళా 1 నేషన్ ఎలక్షన్ ఈరోజు పార్లమెంట్ లో పెట్టడానికి ప్రథమ దోష ఎవరండి? కాంగ్రెస్ కాదా? ఇప్పుడు రెగ్యులర్ గా జరిగే ఎలక్షన్లు ఎందుకేంది? వీళ్ళు రాష్ట్రపతి పాలన విధించడం బట్టి చాలా అసెంబ్లీల్లో మధ్యంతర ఎలక్షన్స్ రావడం మొదలు పెట్టాయి. దాని వలన ఈ యొక్క సైముల్టేనియస్ ఎలక్షన్స్ మిస్ అయినాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం 47లో స్వాతంత్రం వచ్చిన 52 దాకా ఎలక్షన్స్ లేవండి. అవును, కరెక్ట్. అవును. సో జవహర్లాల్ నెహ్రూ గారు 5 ఏళ్ళు ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదు, ఈజ్ సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. ఆ సెలక్షన్స్ లో కూడా అవకాశం ఒరికొచ్చింది. సెలెక్ట్ చేసే క్రమంలో కూడా అందరూ కూడా ఎన్నుకునేది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని. అది దాన్ని బుల్డోజ్ చేసి మన గాంధీ గారు ఈయన పెట్టే అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఎన్నో చేశారు. అమెండ్మెంట్స్ చేయడము, ఎన్నో రకాల అమెండ్మెంట్స్, ప్రతి అమెండ్మెంట్ చాలా ఇదిగా. వీళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉన్నాయనేది బీజేపీ వాదన. కాంగ్రెస్ చెప్పిన ప్రతిదానికి రిబట్టల్ గా మాట్లాడారు బీజేపీ ఎంపీలు కావచ్చు అందరూ కూడా. అయితే పర్టికులర్ గా నేను ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టులు పాత్రికేయులు చెప్పినటువంటి మాట విన్నాను నేను. నెహ్రూ వాజ్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ అంబేద్కర్ అని అన్నారట, అండ్ హీ హేటెడ్ అంబేద్కర్ అని అన్నారట. ఈజ్ దట్ ట్రూ? yes, it is true. ఇప్పుడు ఆయన హేట్ చేయకపోతే అంబేద్కర్ గారు లాంటి మేధావిని సరిగ్గా ఎందుకు ఉపయోగించుకోలేకపోయింది కాంగ్రెస్? ఆయన ఎందుకు ఓడించాలా? ఆయన చట్టసభలో రాకుండా ఎందుకు కంటెస్ట్ చేయించాలా? ఉదాహరణకి మనకు 91లో పివి గారు నంద్యాల నుంచి నిలబడితే ప్రధానమంత్రి క్యాండిడేట్ గా, ఎంపీ క్యాండిడేట్ గా, ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా క్యాండిడేట్ పెట్టలేక తెలుగు పౌరుషం అనేసి, తెలుగు తేజం అనే టైప్ లో. అట్లా అంబేద్కర్ గారు లాంటి వ్యక్తిని మీరే గెలిపించి పంపించాలా? మీరెందుకు ఓడిస్తారు? మీరు ఇన్సెక్యూర్ కాకపోతే, అంబేద్కర్ గారు మేధావి కాబట్టి ఈయన మాట వినరు, లేకపోతే ఆయన తోటి మనం చెప్పినట్టు వినరు అనే పద్ధతిలో వాళ్ళు ఖచ్చితంగా అవమానించడం చేయడం 2 సార్లు ఎందుకు ఓడిస్తారండి? లేకపోతే మీరే దాన్ని అసర్టివ్ గా తీసుకొని అతన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా అంటున్నాను. యా. అండ్ ది ఫైనల్ వన్, కాన్స్టిట్యూషన్ గురించి చర్చ జరిగినప్పుడు చాలా విషయాలు వచ్చాయి. కిరణ్ రిజిజు మాట్లాడినటువంటి మాటలు, కిరణ్ రిజిజు కంటే కూడా హిమాంశు త్రివేది ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినే ఉంటారు. పర్టికులర్గా కాన్స్టిట్యూషన్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నది ఎవరు, కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నది ఎవరు అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జనరల్గా ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఒకటి ట్రిపుల్ తలాక్ అంశాన్ని ప్రస్తావించారు, అలాగే వక్ఫ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇలాగే అంటే కాన్స్టిట్యూషన్ని ఒక షరియా చట్టంలాగా మార్చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అంశాన్ని వాళ్ళని లేవనెత్తారు. హిమాంశు త్రివేది, సుధాంశు త్రివేది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి చెప్పుకుంటా పోతే మనకు 15 నిమిషాలు డిబేట్ సరిపోదండి. ఓకే, వాళ్ళు ఏమేం చేశారు, కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఇది చేశారు. షాబానో కేసు ఏంటండి? షాబానో కేసులో ఈ విధంగా ఒక మహిళకి, ముస్లిం మహిళకి న్యాయం జరుగుతుందంటే దాన్ని కూడా ఇది చేశారు.
కోర్టు ఇచ్చిన తీర్పుని తిరగదోడేసి ఇది చేశారు వాళ్ళు. అదేవిధంగా అమిత్ షా గారు కూడా చెప్పారు షరియా చట్టాల గురించి మాట్లాడినప్పుడు, మరి షరియా చట్టాలు మీరు చేసినప్పుడు అన్ని కూడా చేయండి. షరియా చట్టాలు ఏముంది, క్రైమ్ చేసినట్టు చేతులు నరికేమని చెప్తుంది. అదెందుకు మీరు పాటించట్లేదని అన్నారు. చేస్తే అన్ని చేయండి. ఒకటి చేసి సెలెక్టివ్ గా, ఇప్పుడు హిందువుల్లో కూడా ఉందండి సతీసాగమనం ఉంది. ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎప్పుడు ఆపేశారు కదా హిందువులు చేస్తున్నారు. ఇప్పుడు సతీసాగమనం లేదు, ఇంకా చైల్డ్ మ్యారేజెస్ లేవు. ఇవన్నీ ఏదైతే వ్యతిరేకంగా ఉంటుందో దాని మీద ఖచ్చితంగా దే హావ్ టేకెన్ ఎ డెసిషన్. మీరు ట్రిపుల్ తలాక్ గురించి బీజేపీ వచ్చి చేసేదాకా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలేదండి? ట్రిపుల్ తలాక్ మంచి చట్టమా? కాదు కదా. 3 సార్లు తలాక్ అంటే విడాకులు ఇచ్చేస్తుంటే ఇది మంచిదా? బీజేపీకి ధైర్యం వచ్చి బీజేపీ చేసింది. ఏమండి వక్ఫ్ చట్టం కూడా అదే కదా అంటున్నా. ఏమండి వక్ఫ్ చట్టం కూడా అదే పరిస్థితి కదా. ఇప్పటికీ కూడా ఇంకా జేపీసీ పరిధిలోనే ఉంది. ఇంకా దాని మీద కూడా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. వక్ఫ్ బోర్డు కానీ అరాచకాలు ఇవన్నీ కూడా ఎవరినైనా ఇప్పుడు ఉదాహరణకి బెంగళూరు విధానసభ మాదే అంటున్నారు, రకరకాలు చాలా టెంపుల్స్ మావే అంటున్నారు, వక్ఫ్ చట్టం ఇవన్నీ కూడా ఎన్నో అరాచకమైన దేశం తీసుకొని వీళ్ళు కాన్స్టిట్యూషన్ గురించి పాకెట్లో పెట్టుకొని తిరుగుతా ఉంటే ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయనేది బీజేపీ యొక్క సుధాంశు త్రివేది గారు చెప్పొచ్చు, లేకపోతే ఇంకెవరైనా సార్ అందరూ మాట్లాడిన ప్రతి ఒక్క ఆ విధంగా ఆ పాయింట్ లో చెప్పారు. ఇప్పుడు 356 అధికారం ఏందండి? ప్రెసిడెంట్ రూల్ 50 సార్లు ఇందిరాగాంధీ గారే దాన్ని అమలు చేశారు. బీజేపీ 10 సంవత్సరం కంటిన్యూగా ఉంది. ఎక్కడైనా ఒక చోట చేసిందని చూపించండి. అదేవిధంగా అమిత్ షా గారు చెప్తూ ఒక మాట చెప్పారు, మేము 4 సార్లు అమెండ్మెంట్స్ చేశాము, 4 సార్లు కూడా ఉపయోగపడేటట్టు. ఇప్పుడు బీసీ కమిషన్ కోసం మేము ఇది చేశాము, బీసీ కమిషన్ కోసం మేము సవరణలు చేశాము దీనిలో. అదేవిధంగా అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్ కోసం మేము చేశాము. మేము చేసిన సవరణలన్నీ కూడా అందరికి ఉపయోగపడే. జిఎస్టీ సవరణ చేశాము, అది కూడా అందరికి ప్రజలకు ఉపయోగపడేదే. ఈరోజు జిఎస్టీ ఒకే దేశం ఒకే ట్యాక్స్ అనేది ఎంత బాగా సక్సెస్ఫుల్ గా అవుతుంది, దేశానికి కూడా ఎంత పెద్ద రెవెన్యూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇలాంటి దానిల కోసం మేము చేశాం. కానీ మేము ఎప్పుడు కూడా మా స్వప్రయోజనాల కోసము, లేకపోతే మా ఎన్నిక రద్దు అయితే రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి మొత్తం చేసేస్తాము అని ఇలాంటి దానిల కోసం మేము చేయలేదు. ఈవెన్ ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి, ఆయనకు వాళ్ళ ఫాదరు ఆయన ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టులో ఇచ్చిన తీర్పులో ఆయన ఉన్నాడు, ఆయన ఇచ్చాడు. అందుకని చెప్పేసి ఆయన చీఫ్ జస్టిస్ కానికుండా చేసిన ఇందిరాగాంధీ సార్, ఆయన కంటే జూనియర్లను తీసుకునేది చీఫ్ జస్టిస్ చేశారు. ఈరోజు చూశారు మీకు, ఈయన చీఫ్ జస్టిస్ గా మొన్న ప్రమాణ స్వీకారాన్ని కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ రాలేదు, బికాస్ ఆఫ్ దిస్ ఓల్డ్ గ్రడ్జ్. సో ఆల్ దీస్ థింగ్స్, ఇన్ని అరాచకాలు చేసిన కాంగ్రెస్ రోజు రాజ్యాంగం అంబేద్కర్ అంటే ఇది చాలా మాకరే అంటారు. ఇంత ముందంటే తెలియదండి ప్రజలకి. ఈ రోజు టీవీ ఛానల్స్ వచ్చేసినాయి, సోషల్ మీడియా వచ్చింది. గతంలో వాళ్ళు ఏం డిక్టేట్ చేస్తే అదే జరిగేది. ఈ రోజు అవన్నీ జరిగి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుస్తా ఉంది. మీరు గూగుల్లోకి వెళ్ళినా తెలుస్తుంది, వికీపీడియాలో చూడొచ్చు, అన్ని రకాలుగా చూస్తుంటే పీపుల్ ఆర్ ఫ్లడెడ్ విత్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఎవర్ దిస్ పీపుల్ ట్రై టు డూ, ఇట్ ఈస్ గెటింగ్ బూమరాంగ్. ఈవెన్ అమిత్ షా గారు, నడ్డా గారు చెప్పింది కూడా అదే. నాకు తెలిసి నడ్డా గారు నిన్న ఇచ్చినట్టుండ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మేము మహారాష్ట్రలో గెలిచాము, ఏమంటారు హర్యానాలో గెలిచినాము, అన్నిట్లో మేము గెలిచిన, ప్లస్ 4-5 స్టేట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ తో పోటీ. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు, అయినా కూడా మీరు అబద్ధాలు ఎందుకు చెప్పుకుంటా పోతున్నారు చెప్పారు. ఓకే, చూద్దాం మరి ఈ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతుందా? అసలు బీజేపీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా రియాక్ట్ అవుతారా, స్పందిస్తారా, జవాబు చెప్పగలరా? చూద్దాం. రాబోయే 3-4 డేస్లో మనకు తెలుస్తుంది ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి, లేదంటే మౌనంగానే ఉంటారనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.